కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి 151 కోట్లకు పైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూ కబ్జాల మాఫియా కన్నువేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి 300 కోట్లకు పైగా విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికతో వచ్చిన 200 మంది దుండగులు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. కొల్లూరులోని సర్వే నంబర్ 192లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ భూమి వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. వారిని బలవంతంగా ఓ వాహనంలోకి ఎక్కించి తీసుకువెళ్లి నార్సింగి ప్రాంతంలో విడిచిపెట్టారు. తర్వాత ఆ భూమి వద్ద కొత్తగా ప్రహరీ నిర్మించడానికి 2 డీసీఎం వ్యాన్లలో బ్లూషీట్ రేకులను ఇతర సామాగ్రిని తీసుకువచ్చారు. అక్కడ పనిచేస్తున్న దంపతులను వెంటనే వెళ్లిపోవాలని, లేకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కానీ ఆ దంపతులు అక్కడే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకొని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భూమి మేము 99లో కొన్నాము. అప్పటి నుంచి మా అధీనంలోనే ఉంది. ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము, కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము. ఇన్ని రోజులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం. అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి, ఏదో పచ్చ కనిపించడానికి అనేసి ఏదో వేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. కొందరు ఎవరో నిన్న రాత్రి 200 మంది వచ్చినారంట. వాళ్ళు కాంపౌండ్ వాల్ పడగొట్టి వెదురు చెట్లను కూడా మీరు చూస్తే కనపడుతుంది, సగం తోసేసి జేసీపీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే బస్సులు పెట్టుకుని మేమే చూసుకుంటాంలే సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఇచ్చేసినాము, టెంపరీగా ఇచ్చినాము. అయితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, గార్డెన్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి రూమ్లో వేసి లాక్ చేసి వాళ్ళ ఫోన్ లాక్కొని బెదిరించినారంట. వాళ్ళని పోలీసులు వచ్చేసరికి సగం మంది కంటే ఎక్కువ మంది పారిపోయినారంట. ఉన్న వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినారండి. ఎవరో 200 మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు, పోల్చి పట్టారు, గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కూలగొట్టింది. రోడ్ సైడ్ సెక్యూరిటీ వాళ్ళు కిడ్నాప్ చేసి అక్కడ నార్సింగ్లో వదిలారంట. అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఆక్యుపై అవుతుందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరూ వచ్చేసి పోలీసు 100కి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు, చూసి చాలా మంది పారిపోయారు జస్ట్. అయితే నాకు మా సూపర్వైజర్ వచ్చి 3:45కి అట్లా కాల్ చేసి ఇట్లా ఎవరో జనాలు ఉన్నారు, ఇట్లా ఇది మన వాళ్ళని కొడుతున్నారు అని చెప్పానంటే నేను ఇమీడియట్గా 100కి డైల్ చేశాను. 100కి డైల్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా నాకు బ్యాకప్ ఇది పంపించారు. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు తీసుకుని నేను మా సైట్కి రావడం జరిగింది. సైట్కి రాగానే అక్కడ చూస్తే దగ్గర 30-35 మంది దాకా ఉన్నారు. మమ్మల్ని చూసి పారిపోగానే నెక్స్ట్ టైం ఇంకో 14 మంది దొరికారు. మాకు ఆ 14 మంది 12 మందిని తీసుకెళ్లి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము ఇప్పుడు వస్తున్నాం.